ఈశాన్యం వైపుకు 7 చక్రాలు దాటుకుని వెళ్ళు. యువరాణి నీకు తప్పక కనిపిస్తుంది. నా అక్క అంకాలమ్మ నా నుంచి ముక్కు పుడక కావాలంటుందే. నీకు పూనుకొని తెప్పించిన ఆ తల్లే ఆ రాకుమారి చిరునామా ఈ ఊరే అని చెప్పి ముక్కు పుడకను ఇక్కడికి పంపించింది. ఇదే మూర్తి గారు జరిగింది. ఆ రోజా గారు కూడా యువరాణి కాదు. అసలు ఆ యువరాణిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాలన్నదే చామంతి సంకల్పం. దైవమే పంపించిందంటే ఆ సమయం ఆసన్నమైంది. యువరాణి వారి ప్రాణాలకు ప్రమాదం ఉంది. కొల్హాపూర్ సామ్రాజ్యాన్ని కాపాడడం కోసం మనం ఇది చేస్తున్నాం. ఏదో ఒకరోజు ఈ అవసరం వస్తుంది. యువరాణిని వెతుక్కుంటూ ఎవరో ఒకరు రావచ్చు కూడా. అప్పుడు ఖచ్చితంగా యువరానికి ఆమె ఎవరో చెప్పాలి. అప్పటి వరకు ఈ రహస్యం మనతోనే ఉండాలి. ప్రమాణం చేయి. మూర్తి గారు, మీరింకా నన్ను నమ్మడం లేదా? లేదు బాబు, నమ్ముతున్నాను. యువరాణి ఎవరో మీకు చెప్తాను. ఎవరండి? ఈ కావేరియే బాబు. యువరాణి ఇంత సాధారణంగా ఉంటుందా? తాతయ్య, నేను యువరాణినా? ఒక రహస్యం ఉందమ్మా. ఆ రహస్యము నువ్వు యువరాణివే. నా చిన్నప్పుడు నా అమ్మ నాన్న చనిపోతే మీరే కదా తాతయ్య నన్ను పెంచానని చెప్పారు. నేనే రాజావారి రాణివారి మనవరాలన్న విషయం నాకెందుకు ఎప్పుడూ చెప్పలేదు. దైవం ఎప్పుడు ఆదేశిస్తాడో మనకు తెలియదు కదమ్మా. ఏ స్థానం ఎవరికి ఉంచుతాడో, ఏ బాధ్యత కోసం ఎవరిని ఎక్కడికి పంపిస్తాడో మనకు తెలియదు కదమ్మా. అందుకే ఆ భగవంతుడు నా నోరు విప్పనివ్వలేదు తల్లి. ఇప్పటికైనా తెలిసింది కదా, మీరే యువరాణి. ఇప్పుడు చామంతి ఏది బాబు? ఎవరో తనని కిడ్నాప్ చేశారండి. తన కోసం వెతుకుతూనే ఉన్నాను, ఎక్కడ కనపడటం లేదు. మీకు కూడా ఏదన్నా అయి ఉంటుందేమోనన్న కంగారులో వచ్చేశాను. ఈ విషయం ఎవరికీ తెలియదు కదా. మా దాకా ఎవరూ రారు బాబు. దేవుడు అజ్ఞాత లీలామయుడు. చామంతిని ఇక్కడికి పంపించి ఆమె ద్వారా రాజకుమార్ని కనుగొనే ప్రక్రియను ప్రారంభించాడు. ఇలా చేయించి ఏ విపత్తును తప్పించాలనుకున్నాడో, ఏ కార్యాన్ని సాధించాలనుకున్నాడో మనకి తెలియదు. ఒక్కటి మాత్రం నిజం, చామంతి సంకల్పం చాలా గొప్పది. చామంతికి ఏమీ కాదు. రాజకుమార్ని కనుగొనడానికి చామంతి ఇక్కడికి వస్తే ఇప్పుడు అదే రాజకుమారి చామంతి ఎక్కడుందో కనుగొనడానికి మీకు సహాయం చేస్తుంది. అమ్మా కావేరి, తాతయ్య, ఈ అబ్బాయికి సహాయం చేయి. అలాగే తాతయ్య. ప్రేమ్ గారు, చామంతి గారికి ఏం కాదండి. ఇక్కడ నాకు ప్రతి చోటు తెలుసు. ఎక్కడున్నా మనకు కనిపిస్తారు. రండి. వెళ్ళొస్తానండి. వెళ్ళిరా బాబు. చామంతి ఎవరో గాని ఆ అమ్మాయికి ఏమీ కాకూడదు. నన్ను వదలండి రా, వదిలి పెట్టండి రా. రే, ఏంట్రా ఈ పిల్ల చంపేస్తుంది. నన్ను వదిలి పెట్టండి. ఛ! హెల్ప్. రే మేడం,
మాట్లాడరా. చెప్పండి మేడం. ఏం చేస్తుంది అదే? అరుస్తుంది మేడం. మరి మీరేం చేస్తున్నారు? దాని అరుపులు అంత జోలపాటుగా ఉన్నాయా? నన్ను వదిలిపెట్టండి రా. ఎవరన్నా వింటే కొంపలు మునిగిపోతాయన్న తెలివి కూడా లేదా మీకు? ఈ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు ఎవరు ఉండరు మేడం. ఎంత అరిచినా ఎవరికి వినపడదో అలాంటి చోట్ల పెట్టాం మేడం. అది సర్లే, అయినా మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఓవర్ కాన్ఫిడెంట్కి పోకండి, అది చాలా తెలివైంది. ఏం చేయదు అని దాన్ని తక్కువ అంచనా వేయకండి. మనల్ని పక్కన పెట్టుకొని కూడా అది కారులో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది. నేను చూశాను కాబట్టి, పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. అదే అంత దేశముద్రం. దానికి భోజనం పెట్టినప్పుడు మాత్రమే నోరు విప్పండి, ముసుగు తీయండి. అర్థమైందా? అర్థమైంది మేడం. స్టేట్ ఎప్పుడు దాటించాలో నేను చెప్తాను. అప్పటి వరకు కొంచెం జాగ్రత్త. అలాగే మేడం. ఓసే, నాతో చేతులు కలుపుంటే నీకు ఈ గతి పట్టేదా? అనుభవించు. నువ్వు ఎవ్వరికి కనిపించవు. ప్రేమ్ కూడా నిన్ను కాపాడలేడు. ప్రేమ్ గారు, నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదండి. నేనే యువరాణినంటే. ఆ, మిమ్మల్ని పెంచిన మూర్తి గారే చెప్తున్నారు కదా, నమ్మాలి కావేరి గారు. సరే, నమ్ముతానులేండి. చామంతి గారి ఫోటో చూపించండి. ఎంత లక్షణంగా ఉన్నారు. సరే, వెతుకుదాం పదండి. రే, మిమ్మల్ని మీ చెవులకు వినపడదా? వదలండి రా నన్ను. అన్నా, ఈ అమ్మాయిని ఇటు ఎవరైనా తీసుకెళ్ళడం చూసారా? లేదన్నా. ఏమైందన్నా? మేము ఇందాకొచ్చే దారిలో దాహం వేసి వాటర్ కోసం ఆపితే చామంతిని ఎవరో కిడ్నాప్ చేశారు. అవునా? కిడ్నాప్ చేసిన వాళ్ళైతే కారులో పోతారు. ఇటు సైడ్ నుంచి 3-4 కార్లు పోయినాయి. అవి నాకు తెలిసిన వాళ్ళవే. కార్లో ఎవరూ లేరే. సరే అన్న, తెలిస్తే వెంటనే మాకు చెప్పండి. సరే అన్నా. అవునరా. అరే, ఒక్క నిమిషం ఆగు. సంజయ్ అన్న, చెప్పమ్మా. ఈ అమ్మాయిని ఎవరైనా కిడ్నాప్ చేయడం చూసావా? లేదమ్మా. ఎవరైనా బలవంతంగా తీసుకెళ్ళడం కనిపిస్తే ఊరుకుంటానా చెప్పు? వాళ్ళని 4 తన్ని ఆ అమ్మాయిని కాపాడును. నేనెవరిని తీసుకెళ్ళడం చూడలేదమ్మా. సరే అన్న, నీకేమైనా సమాచారం ఉంటే నాకు ఫోన్ చేయి. సరే అమ్మా. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు.